మన చూపు సరిగ్గా లేకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనదండి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన చూపు సరిగ్గా లేకపోతే మన జీవితంలో చాలా మనం కోల్పోవాల్సి వస్తుంది. అవునండి, మనకి అందరికీ తెలుసు. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు గురించి తెలుసు. అక్కడ 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలోనే అక్కడ ఉంటుందండి, రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయము. అంటే అప్పటికి దావీదు రాజుగా ఉన్నాడు. అక్కడ రాసి ఉంటుంది, రాజులందరూ యుద్ధమునకు బయలుదేరు సమయం. వసంత కాలంలో రాజులందరూ యుద్ధానికి బయలుదేరు. మా దావీదు గారు మాత్రం ఏం చేస్తున్నారంటే అందరినీ పంపించేసి తను యెరూషలేములోనే ఉన్నారు. సరే, ఏ యొక్క పరిస్థితి వల్ల ఉన్నారు. కానీ ఒకానొక దినమున సాయంత్రం పూట పైన రాజభవనం మీద తిరుగుతా ఉన్నప్పుడు ఆ భవనం పైనుంచి కిందకి చూశాడు ఒక స్త్రీ స్నానం చేయడం. ఇప్పుడు చూడండి, అక్కడ ఉంటుంది, ఒక వచనంలో ఉంటుంది, ఆ స్త్రీని స్నానం చేయడం. అలా ఆమె సౌందర్యవతి అని దావీదు చూచి అని ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని మనకు తెలుసు, కానీ ఇక్కడ నేను ఒక మాటను నేను చెప్పాలనుకుంటున్నాను. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కానీ ఆటోలో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, కార్లో, బైక్ మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద చాలా పోస్టర్స్ ఉంటాయి. రోడ్డు మీద మనం చూడగొని విషయాలు కొన్ని చూస్తాం, పోస్టర్స్ చాలా ఉంటాయి. నీకు తెలియకుండా సడన్గా ఒక్కసారి అటువైపు చూసినప్పుడు అది తప్పు కాదు. ఎందుకంటే నీకు అక్కడ పాపము ఉంది అని నీకు తెలియదు కాబట్టి సడన్గా చూసావు. వెంటనే నువ్వు దేవుని బిడ్డగా వెంటనే ఆ యొక్క చూపుని నువ్వు మళ్ళించుకుంటే వెంటనే సరిపోతుంది. కానీ నువ్వు వెంటనే మరొకసారి నువ్వు చూసావంటే అది పాపం అండి. అక్కడ పాపం ఉందని తెలిసి కూడా మరలా నువ్వు దాని వైపే చూసావంటే అది పాపం. అదే జరిగింది దావీదు జీవితంలో. ఒక్కసారి చూశాడు, తన యొక్క రాజుగా ఉన్నాడు, పైనుంచి ఒక స్త్రీ ఉంది కింద, పైనుంచి ఓకే, ఆ స్త్రీ ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను వెంటనే వెళ్ళిపోవాలి అనుకోకుండా ఆమె సౌందర్యవతి అని చూడండి, పాపాన్ని మనమే దగ్గరకు తెచ్చుకుంటామండి. పాపాన్ని మన ఒళ్ళో మనమే కూర్చోబెట్టుకుంటాం. ఎందుకో తెలుసా, మరలా మనం పాపాన్ని చూసి పాపాన్ని మన ఒళ్ళో మనమే కూర్చోబెట్టుకుంటాం. దావీదు కూడా చేసింది అదే. మనందరికీ తెలుసు తర్వాత ఏం జరిగిందో. ఆ చేసిన తప్పు కోసం తన భర్త అయిన ఉరియాని చంపించేశాడు. ఆ యొక్క తప్పును కప్పించుకోవడానికి చంపించేశాడు. ఇంకెవరికి తెలియదులే అనుకున్నాడు. ఆ యొక్క ప్రవక్తను పంపించి ఆ యొక్క తప్పును తెలియచేసినప్పుడు ఆ యొక్క తప్పును తెలుసుకున్న తర్వాత ఎంతో రిపెండెన్స్ వచ్చింది. అయినా కూడా పశ్చాత్తాపడ్డాడు. అయినా కూడా దేవుడు వదిలేశాడు అనుకుంటున్నాడు. ఆయన గొప్ప రాజులే, ఏమవుతుందిలే, తప్పు చేశాడు, మరలా ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కదా అని వదలలేదు. తన కుటుంబంలో 4 కుమారులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ విషయం మనకు అందరికీ తెలుసు. నిజంగా తన చూపు అప్పుడు సరిగ్గా ఉంటే ఆ కుటుంబంలో 4 కుమారులు ఉండేవారు కదండి. ఏదో సాధించేవాళ్ళు కదా వాళ్ళ జీవిత కాలంలో. అయినా కానీ తండ్రి చేసిన పాపం, ఆ యొక్క కుటుంబంలో కంటితో తండ్రి చేసిన పాపం వల్ల తన కుటుంబంలో 4 కుమారులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. చూసారా అండి, మనము కంటితో చేసిన పాపం మనతో పోతుందిలే అని అనుకుంటున్నావేమో, మన చూపుల వల్ల చేసే పాపం మనతో పోతుందిలే అనుకుంటున్నావేమో. ఆ పాపము మన తర్వాత తరం కూడా అనుభవించాలండి. అంత భయంకరమైనగా ఉంటుంది మనం కన్నులతో చేసే పాపం. నువ్వు ఒక్కసారి ఒక పాపాన్ని నువ్వు చూస్తున్న ఒక వీడియోని కానీ, ఒక పోస్టర్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ఆ విధంగా నువ్వు చూస్తున్నావు అంటే అది తప్పు, పాపంగా ఉంది అని చూసినప్పుడు నువ్వు వెంటనే త్రిప్పుకోవాలి. మరలా నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు. తెలియకుండా నువ్వు చూసావు ఫస్ట్ టైం, కానీ సెకండ్ టైం మరలా చూశాడు. ఆమె సౌందర్యవతి అని చూసినప్పుడు అని ఉంటుందండి అక్కడ. అంటే అలా చూస్తూనే ఉన్నాడు దావీదు. అక్కడ తప్పు ఉంది, పాపం ఉంది అని వెంటనే తిప్పుకోకుండా దేవుడు అభిషేకం నా మీద ఉంది, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయారు. అదేనండి మనం కూడా చేస్తున్నది. మనం ఒక క్రైస్తవులు అని, ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని మనము మరిచిపోయి, ఏముందిలే క్రైస్తవులే కదా అని మరిచిపోయి మనం ఇష్టానుసారంగా మన కన్నులతో పాపం చేస్తున్నామండి. మన కన్నులతో పాపం చేస్తే మనతో పోదండి, మన తరువాత తరం కూడా ఆ పాపం అనుభవించాలి. దానికి నువ్వు నేను ఎందుకు కారణం అవ్వాలి? దేవుడు చెప్తున్నాడు, నీ కన్నులతో చేసిన పాపము చాలా కోల్పోవాల్సి వస్తుంది.